ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు నిత్యముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరును క్షమించమని చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఈ మాట ఏమంటున్నారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరును క్షమించమని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? వీరేమి చేయుచున్నారో. వారెవరు? ఆయన మోమి మీద ఉమ్మి వేసిన వారు, ఆయనను అపహసించిన వారు, ఆయనను దూషించిన వారు, కొరడాలతో కొట్టినవారు, ఎన్నో రకాలుగా శ్రమ పెట్టిన వారిని గూర్చి తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. దేవుని లేఖనాలు కానీ మనం పరిశీలించగలిగితే, ప్రియ సహోదరుడ సహోదరి, క్షమించుట గురించి దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకునుడి. మరొక వాక్యం అంటుంది, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములు క్షమించకపోయినడల మీ తండ్రియు మీ అపరాధమును క్షమించడు అనే మాట దేవుని వాక్యం నుంచి మనం చూడవచ్చు. పిల్లారా, దేవుడి వాక్యం ఏమంటా ఉందంటే, ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకరు క్షమించుకోండి. తండ్రి ఎలాగైతే మీ అపరాధములు క్షమించాడో, మీ పట్ల అపరాధములు చేసిన వారిని కూడా మీరు క్షమించండి. మీరు కానీ ఇతరుల అపరాధములు క్షమించకపోతే తండ్రి మీ అపరాధములు క్షమించడు అనేది దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. అయితే ఎన్నిమార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలని పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే అక్కడట 70 ఏళ్ల మట్టుకని ప్రభువు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నేను ఎన్నిసార్లు క్షమించాలి నా పొరుగువాడిని, స్నేహితుడిని అంటే 70 ఏండ్ల మట్టుకు. మానవ ఆయుష్ మనం చూస్తే 70-80 సంవత్సరాల్లో ఇప్పుడు చాలామంది గతించిపోతూ ఉన్నారు. అంటే నీ బ్రతుకు దినములన్నిటిని కూడా క్షమించే మనసు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించకపోతే ఏమవుతుంది? మా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చక్కటి మాటలు మనం ధ్యానం చేస్తే, రాజుగారికి అనేక మంది దాసులు ఉన్నారు. వారిలో ఒక దాసుడు రాజుగారికి 10,000 తలంతులు ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. అప్పు ఉంటూ వచ్చాడు. ఒక్కొక్క తలంతు వచ్చి 3,600 రూపాయలు. అంటే 10,000 తలంతులు ఇంటూ 3,600 వేస్తే 3,60,00,000 రూపాయలు రాజుగారికి ఆ దాసుడు అప్పున్నాడు. అప్పుడు రాజుగారు పిలిచి, దాసుడా, నాకు ఇంత అప్పున్నావు, ఎప్పుడు తీరుస్తావంటే, అయ్యా, కొన్ని పరిస్థితులు బాగోలేదు, త్వరలోనే మీకు తీరుస్తానంటే ఆ రాజుగారు ఆ దాసుని క్షమించి పంపించి వేశాడు. ఎవరైతే క్షమించబడినటువంటి దాసుడు ఉన్నాడో అతనికి తన తోటి దాసుడు అప్పున్నాడు. ఎంత? 100 దినారములు, అంటే 50 రూపాయలు. అప్పుడు ఆ దాసుడు వెళ్ళి అడిగాడు తోటి దాసుడిని, అబ్బాయ్, నాకు నువ్వు అప్పున్నావు కదా, 100 దినారములు ఎప్పుడు తీరుస్తావన్నాడు. ఆ తోటి దాసుడు అన్నాడు, అయ్యా, కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, నేను తీరుస్తాను, ముందున్న సమయంలో నీకు తీరుస్తానంటే ఆ దాసుడు తోటి దాసుడిని క్షమించకుండా జైల్లో వేయించినట్టు మనం చూస్తూ ఉన్నాం.
అప్పుడు ఈ విషయాన్ని మిగతా దాసులందరూ చూసి రాజుగారి దగ్గరికి విషయాన్ని చెప్పారు. రాజుగారు మీకు 10,000 తలంతులు అప్పున్నటువంటి దాసుని క్షమించారు. ఆ దాసుడికి మరొక దాసుడు 50 రూపాయలు అంటే 100 దినారాలు అప్పుంటే అతను క్షమించకుండా కఠినంగా శిక్షించాడని చెప్పినప్పుడు రాజుగారు క్షమించినటువంటి ఆ దాసుని పిలిపించి, ఏమయ్యా, నేను నీకు 10,000 తలంతులు అప్పును క్షమించి నువ్వు ఇస్తామని నమ్మి వదిలిపెడితే శిక్షించకుండా నీ తోటి దాసుడు 100 దినారాలు 50 రూపాయలు నీకు అప్పు కట్టలేదని అతను శిక్షించినట్లు నేను విన్నాను. నిజమేనయ్యా. అప్పుడు ఇతను కూడా శిక్షించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించాలని దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమని. క్షమించడం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నా, యేసు ప్రభుని అనుసరిస్తున్నా నా జీవితంలో ఉండవలసిన ఒక గొప్ప గుణాన్ని కలువరి సిలువలో వేలాడుతూ ప్రభు మనకు చెప్తూ ఉన్నారు. ఏంటంటే, నేను ఎలాగూ క్షమించానో నా మీద ఉమ్ము వేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, అపహసించిన వారిని, దూషించిన వారిని, ఎన్నో విధాలుగా నన్ను శ్రమ పెట్టిన వారిని నేను ఎలాగైతే క్షమించానో నువ్వు కూడా క్షమించాలి. నువ్వు నా కుమారుడు అయితే, నా కుమార్తె అయితే, నా మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే, నువ్వు నా దాసుడు దాసురాలవైతే నీవు కూడా నేను కలిగి ఉన్నటువంటి ఈ లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటావు, క్షమించే గుణాన్ని కలిగి ఉంటావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఒక చక్కటి పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు సిలువలో నుంచి. ఏంటంటే, క్షమించే గుణాన్ని నా బిడ్డలు కలిగి ఉండాలని ఆయన మాదిరిగా మనకు చూపించినట్లు చూస్తా ఉన్నాం. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాటను ప్రియ దేవుని వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి మనం గమనిస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తన కుడివైపున సిలువేయబడినట్టు దొంగతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎడమవైపున ఒక దొంగను, కుడివైపున ఒక దొంగను సిలువ వేసినట్లు మనం చూస్తాం. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఎడమవైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, అయ్యా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు, నువ్వు రక్షకుడు అయితే అంటూ ఉన్నాడు. అప్పుడు కుడివైపునున్న దొంగ అంటున్నాడు, అబ్బాయ్, మనము పాపులము, మనము పాపం చేశాము, ఈ శిక్ష అనుభవించడానికి అర్హులమే, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన శిక్ష అనుభవించడానికి తగినవాడు కాదు అని, అయ్యా, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కుడివైపున సిలువేయబడిన దొంగతో మాట్లాడుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. కలువరి సిలువలో ఉండి కూడా దేవుడు రక్షణ కలగజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ఈ మాట. దేవుని బిడ్డ, దేవుడి వాక్యాలు చెప్తున్నాయి, తన ప్రజల నుండి వారి పాపాల నుండి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక ఆయన రక్షకుడు అని పేరు. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు అని అర్థము. మరొక వాక్యం చెప్తుంది, లోకమును తన కుమారుని ద్వారా రక్షించుటకే దేవుడు పంపెను. తండ్రి అయిన దేవుడు లోకమును తన కుమారుని ద్వారా రక్షించుటకే, రక్షణ పొందుటకే పంపెనని వాక్యం చెప్తా ఉంది. మరొక వాక్యం అంటుంది, ఈయన నిజముగా లోకరక్షకుడు. చూసారా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపుల కొరకు వచ్చినట్లు ఆయన చెప్తా ఉన్నాడు. నేను పాపుల పిలువ వచ్చింది కానీ నీతిమంతుడు పిలువ రాలేదు, నేను పాపులకు రక్షకుడును అన్నాడు ఆయన. కాబట్టి పాపంలో ఉండి తన పాపమును గుర్తించినటువంటి, పశ్చాత్తాపడినటువంటి ఆ కుడివైపున్న దొంగను ప్రభువు రక్షించినట్లు మనం చూస్తాం.
తనకు పరదేశంలో అవకాశం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎవరంటే రక్షకుడు. కాబట్టి మనం ఈ లక్షణాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన చిలువలో పలికిన మాట క్షమించుటను గూర్చి, రెండవదిగా రక్షణ గూర్చి మాట్లాడినట్టు మనం చూస్తాం. పాపం వల్ల వచ్చే జీతం మరణము, యేసుక్రీస్తు యందు నిత్య జీవము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాడిని విశ్వసించు ప్రతివాడు నశింపుగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని దేవుని లేఖనం చెప్తుంది. పిల్లారా, ఆయన పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చినట్టు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ సిలువలో ఉండి కూడా తన కుడివైపున సిలువేయబడిన దొంగను క్షమించినట్లు, అలాగే తను రక్షించినట్లు మనం చూస్తాం. మూడవ వాట మనం చూస్తే పిల్లరా, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలే ఉంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును. ఈ మాటలో దేవుని యొక్క బాధ్యత కనపడతా ఉంది. తల్లిని గురించిన బాధ్యత శిష్యునికి, శిష్యుని గురించిన బాధ్యత తల్లికి అప్పగించేట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు బాధ్యత కలిగిన వాడుగా కనపడతా ఉన్నాడు. దేవుడి వాక్యము మనం చూసినట్లయితే ఈ రోజుల్లో పిల్లారా, మనము కుటుంబ బాధ్యత ఎరిగినటువంటి వారమై ఉండాలి. సంఘ బాధ్యత ఎరిగినటువంటి వారమై ఉండాలి. సమాజ బాధ్యత ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఈ రోజుల్లో మన బాధ్యతను మర్చిపోయిన వారిగా మనం ఉంటున్నామా? అలా ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. కుటుంబంలో భార్యగా నీ బాధ్యత, భర్తగా నీ బాధ్యత, పిల్లలుగా నీ బాధ్యత ఏంటి అని లేఖంలో నుంచి చూసి నీ బాధ్యతను నెరవేర్చాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కుటుంబంలో నీ భార్యగా నీ బాధ్యత ఏంటి? భర్తగా నీ బాధ్యత ఏంటి? పిల్లలుగా మీ బాధ్యత ఏంటి? గుర్తెరగాలని ప్రభు మన బాధ్యతను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే సంఘములో నీ బాధ్యత ఏంటి? ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘములో నీ బాధ్యత ఏంటి? గుర్తెరిగే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. సమాజంలో ఉంటున్నాడు. సమాజంలో నీ బాధ్యత ఏంటి? సమాజంలో నీ బాధ్యత ఏంటి? ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తించుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు. శిష్యుడితో ఏమంటున్నాడు? ఇదిగో నీ తల్లి. దేవుడు బాధ్యత కలిగిన వాడుగా కనపడతా ఉన్నాడు. కాబట్టి నీవు నీ కుటుంబంలో, సంఘములో, సమాజంలో నీ బాధ్యత ఏంటో ఎరిగి నడవలసిన ప్రభు పేరు తెలియజేస్తున్నారు. ఒకటి, ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట దేనిని సందర్భం చూపిస్తుందంటే క్షమించుటను గూర్చి, రెండవది రక్షించుటను గూర్చి, మూడవది బాధ్యతను గురించి తెలియజేస్తూ ఉంది. నాలుగో మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. చూశారు పిల్లరా, ఈ మాటకు తండ్రితో ఎడబాటును మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూశారా పిల్లరా, తండ్రి ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి ఎందుకు ఎడబాచాడు? లేఖనం అంటుంది, క్రీస్తు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించును, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. చూసారా పిల్లరా, ఎందుకు తండ్రి కుమారుని ఎడబాచాడంటే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించెను, మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడు
శాపగ్రస్తుడు. తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకుని పోయినని దేవుడు వాక్యం చెప్తుంది. పిల్లారా, పాపి స్థానంలో ప్రభు ఉన్నారు కనుక తండ్రి ప్రభు యొక్క చేయిని విడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. నీ స్థానంలో, నా స్థానంలో కలువరి శిలువ మీద, మ్రాను మీద యేసు క్రీస్తు ఒక పాపి స్థానంలో ఉన్నారు కనుక, శాపగ్రస్తంగా ఉన్నారు కనుక తండ్రి ఎడబాచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎడబాటును తట్టుకోలేనటువంటి ప్రభు అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితువని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి బిడ్డ, నీకు తండ్రితో ఎడబాటుందా, తండ్రితో సావాసం ఉందా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆయనతో మనం అన్యోన్య సావాసం ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. తన కుమారుడైన యేసు క్రీస్తుతో మనం అన్యోన్య సావాసము కలిగి ఉండాలనే తండ్రి దేవుడు కుమారుని సావాసమును మనం పిలిచాడు. ఆయనతో సావాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుడితో నీ సావాసం ఎలాగుంది? అబ్రహాము నా స్నేహితుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. లాజరు నా స్నేహితుడని బైబిల్ చెప్పబడింది. నీ గురించి ప్రభు ఆ మాట చెప్పగలడా? ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడితో ఎడబాటుందా? ఎడబాటు, కొద్దిపాటు ఎడబాటునే యేసు క్రీస్తు ప్రభు తట్టుకోలేకపోయారు, తండ్రితో ఎడబాటుని. నీవు తండ్రితో ఎడబాటులో ఉన్నావా? పాపంలో ఉంటే గుర్తుపెట్టుకో, నీకు తండ్రితో ఎడబాటు ఉందని. దేవుడి వాక్య ప్రకారం జీవించకుండా బ్రతుకుతూ ఉంటే నీకు తండ్రితో ఎడబాటు ఉందని గుర్తుపెట్టుకో. ఆ ఎడబాటును తట్టుకోలేక ప్రభు అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? దేవుడు చేయి ఇడవకుండా చూసుకోవాలి నీవు నేను. దేవుడు నిన్ను నేను చేయి విడకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఆయన చేతిలో మన చేయి ఉంటూ ఉండాలి. ఆయన చేయి విడిస్తే అపవాది తన చేతితో మనం బలవంతంగా పట్టుకుని బంధించాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని చేయి ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. సహాయము చేసే హస్తం అది, దక్షిణ హస్తమో, సాహస కార్యాలు చేసే హస్తమో, ఆయన కుడి హస్తమును మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదని దేవుడు వాక్యం చెప్తా ఉంది. తండ్రితో ఎన్నడూ కూడా ఎడబాటు మనం ఉండకూడదు. ఎడబాటు కలుగుతుందంటే నువ్వు మేలుకుని ప్రభువుతో ఎడబాటు లేకుండా చూసుకోవాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను, ముమ్మారు ప్రార్థన చేస్తున్నానని దావీదు అంటా ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నానని దానియేలు అంటా ఉన్నాడు. 7 మార్లు దినమునకు స్తుతిస్తున్నానని దావీదు అంటున్నాడు. ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థిస్తున్నానని భక్తుడు అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదర, సహోదరి, జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే మనము తండ్రితో ఎడబాచి ఉన్నామో లేదో ఒక్కసారి మనం ఈ వాక్యం ఉంటుండగా పరిశీలించుకోవాలి. ఆ కొద్ది సమయమే తండ్రితో ఎడబాటుని ప్రభువైన యేసుక్రీస్తు తట్టుకోలేకపోయారు. నువ్వు తండ్రితో ఎడబాటుగా ఉంటున్నావా? ప్రార్థనలో, వాక్య ధ్యానములో, ఆయనతో సావాసం చేసే విషయంలో, సంఘ క్రమాలు లోబడే విషయంలో, ఆదివారం సంఘానికి వెళ్ళే విషయంలో, ప్రత్యేక దినాల సంఘానికి వెళ్ళే విషయంలో నువ్వు తండ్రితో ఎడబాటు కలిగి ఉన్నావా? తండ్రితో సావాసం కలిగి ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకోవాలని ప్రభు పేర తెలియజేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే ఏమంటున్నాడో తెలుసా? దేవుడు క్షమించటం గురించి చెప్తా ఉన్నాడు. రెండవది రక్షణ గురించి, మూడవది బాధ్యతను గురించి, నాలుగవది తండ్రితో ఎడబాటును గురించి. 5వ మాట మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆ మాట దేవునికి మహిమ కలుగును గాక. నేను దప్పికొనుచున్నాను. వాక్యం అంటుంది, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు దప్పుకునుడు. దేవుడికి ఏ ఆత్మ నశించడానికి ఇష్టము లేదు. నశించదాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడని వాక్యం చెప్తుంది. పిల్లారా, మనుషులందరూ రక్షింపబడాలని ఆయన కోరుకునిచున్నాడు, ఇచ్చయించున్నాడని వాక్యం చెప్తుంది. ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆత్మల దాహం, నేను దప్పికొనుచున్నాను. ఆత్మల దాహం నీకు నాకుందా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. నశించిపోతున్న కోట్ల ఆత్మలు మన ముందు ఉంటా ఉన్నాయి. నీ కుటుంబంలో, నీ బంధువర్గంలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో. పిల్లలు గమనించండి, నీ గ్రామంలో, నీ మండలంలో, నీ జిల్లాలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఒకసారి కనులెత్తి చూడు. కనులెత్తి చూస్తే నశించిపోతున్న కోట్ల ఆత్మలు నీ ముందు కనపడుతూ ఉంటాయి. ప్రభు ఏమంటున్నాడంటే నేను దప్పికొనుచున్నాను. ఆత్మల దాహం మనకు కనపడతా ఉంది. పిల్లరా, నీ ఆత్మీయ జీవితంలో
భక్తి జీవితంలో ఎన్ని ఆత్మలను ప్రభు వద్దకు నడిపించావు. నీ భర్తను రక్షించుకోగలిగావా నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా? నీ భార్యను రక్షించుకోగలిగావా ప్రియ సహోదరుడా? నీ బిడ్డను రక్షించుకోగలిగావా ప్రియ తల్లి తండ్రి? నీ బంధువర్గా రక్షించుకోగలిగావా? నీ ప్రజల మధ్య ఏ ప్రజల మధ్య నువ్వు నివసిస్తున్నావు అక్కడ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండగలిగావా? ప్రభు అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాడు. మనము ఆత్మల దాహము కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కోట్ల ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. దినదినము వేల ఆత్మలు, లక్షల ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సజీవుడైన దేవుణ్ణి ఎరగకుండా, నిత్య జీవించే దేవుణ్ణి ఎరగకుండా, మనసు మార్చుకోకుండా, రక్షింపబడకుండా, పరిశుద్ధాత్మములో నడవకుండా చాలామంది నశించిపోతున్నారు. నీ దాహం ఏంటి? ఏ దాహం కలిగి ఉన్నావు? ఆత్మల దాహం నీకుందా? ప్రభుని సంతోషపెట్టే జీవితం, ప్రభుని మహిమపరిచే జీవితం, ప్రభుని ఘనపరిచే జీవితం, ఓ తీర్మానం కలిగిన, ప్రతిష్ఠిత కలిగిన జీవితం నీకుందా ప్రియ సహోదరుడా, సహోదరి? ఆత్మల దాహం నువ్వు కలిగి ఉన్నావా? ఒక ఆత్మ దేవుణ్ణి ఎరగకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆ మనిషిని చూసినప్పుడు నీకేమనిపిస్తూ ఉంది? పోతే పోయాడని అనుకుంటున్నావా? అదిగో ఆయన అగ్నిలో కాలుతున్నట్టు నీకు అనిపిస్తూ ఉందా? అతను అగ్నిలో మండిపోతున్నట్టు నువ్వు ఊహించగలుగుతున్నావా? గమనించగలుగుతున్నావా? ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన చూసినప్పుడు అతను ప్రభువుని అంగీకరించకపోతే, అయ్యో ఈ వ్యక్తి నాశనానికి వెళ్ళిపోతున్నాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడనే ఆ ఒక్క తృష్ణ, ఆ ఒక్క విధానమైన భారం, బాధ్యత నీలో ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన 5వ మాట మాట్లాడుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను. తర్వాత 6వ మాట చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును, ముగించుట అనే విషయాన్ని మనం చూడవచ్చు. యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట చెప్తున్నటువంటి మాట సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ఆయన సమాప్తమైందని చెప్తా ఉన్నాడు. ఈ మాట అపోస్తుడైన పౌలు కూడా ఒకసారి చెప్పారు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టుచుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని భక్తుడు చెప్పాడు. ఈ మాట నువ్వు నేను చెప్పగలమా? మన ముగింపులో మనం ఈ మాట చెప్పగలమా? అయ్యా సమాప్తమైందని నీ ఆత్మను అప్పగించగలవా దేవునికి? ఆ చెప్పే ధైర్యం మనకుందా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారేమనంటే, సమాప్తమైంది. తండ్రి, నువ్వు నన్ను ఎందుకైతే ఈ లోకంలోకి పంపించావో ఆ కార్యమంతా కూడా నేను సమాప్తం చేశాను. తండ్రి, నిన్ను మహిమపరిచాను, నిన్ను ఘనపరిచాను, నిన్ను సంతోషపరిచాను, నీ చిత్తము జరిగించాను, నీకు లోబడ్డాను, నీ మాట విన్నాను. ఇదిగో సంపూర్ణంగా నువ్వు చెప్పింది చేసి సమాప్తం చేశానని ఆత్మను అప్పగించాడట. ఈరోజే చివరి దినం అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని దాసుడా, దాసురాలా, ఈ మాట నువ్వు చెప్పగలవా? ఈరోజు చివరి దినమైన నాయన, నువ్వు అప్పచెప్పిన పని నేను సమాప్తం చేశాను, ఇదిగో నా ఆత్మను అప్పగించుతున్నానని నువ్వు చెప్పే ధైర్యం నీకు నాకుందా? ఒకసారి పరిశీలించాలి. 6వ మాట అది. మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాం? క్షమించుటను గూర్చి. 2వది రక్షణ గూర్చి. 3వది బాధ్యతను గూర్చి. 4వది తండ్రితో ఎడబాటును గూర్చి. 5వది ఆత్మల దాహం. 6వది ముగించుట. 7వ మాట చివరి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచును. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కార్య నెరవేర్పు ఇక్కడ కనపడతా ఉంది. ఆయన మన పాపముల నిమిత్తము మృతి చెందిన వాక్యం చెప్తుంది. కలువరి శిలువలో ఆయన మాట్లాడిన చివరి మాట ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన చెప్పి ప్రాణము విడిచినది. పరిపూర్ణత, సంపూర్ణత, కార్యము, నెరవేర్పు ఇక్కడ మనకు కనపడుతున్నట్లు మనం స్పష్టంగా చూడగలం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మ నీవు ఇప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తుంది?
మీకు తెలుసు అనుకుంటున్నాను, మానవుడు ప్రాణము, ఆత్మ, శరీర కలయికై ఉన్నాడు. చచ్చిపోయిన వెంటనే ప్రాణం పోయిందంటారు. వారి వారి ఆచారాల ప్రకారము కొంతమంది పెట్టెలో పెట్టి పూడ్చివేస్తారు, కొంతమంది కాల్చివేస్తారు. శరీరము కాల్చివేయబడుతుంది, లేకపోతే పూడ్చబడుతుంది. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ, దేవుడు దయచేసిన ఆత్మ మరలా దేవుని వద్దకు వెళ్తుంది. ఆ ఆత్మ ఉంటే నిత్య అగ్నిగుండములన్నా ఉండాలి, నిత్య పరలోకములన్నా ఉండాలి. మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను, నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఆ మాట నువ్వు చెప్పగలవా? తండ్రి, ఈరోజు నా ముగింపు అయితే, నా మరణం అయితే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. నీ ఆత్మ కల్మషము లేకుండా, పాపము లేకుండా ఉందా? నీ ఆత్మ పరిశుద్ధముగా ఉందా? దేవుని ఎదుట నిర్దోషంగా కనపడగలదా నీ ఆత్మ? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ జీవితం ఎలా ఉంది? నీ మాటలు, నీ చూపులు, నీ నడవడి, నీ ప్రవర్తన, ఆయనందు భయభక్తి కలిగిన జీవితం నీకుందా? ప్రవర్తన సరి చేసుకున్నావా? ఆయన మాట వింటూ ఉన్నావా? ఎన్నో వాక్యాలు వింటున్నా, మనసు మార్చుకున్నావా? వాక్యానుసారంగా నీ మారు మనసు పొంది పరిశుద్ధాత్మ నడిపింపులు నడవబోతున్నావా? బాప్తిస్మం తీసుకున్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుల. నీ ఆత్మను ఈరోజే అంటున్నాడు ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. నువ్వు ఆ మాట చెప్పగలవా? మారు మనసు లేని నువ్వు ఎలా చెప్పగలవు? బాప్తిస్మం తీసుకొని నువ్వు ఎలా చెప్పగలవు? పరిశుద్ధాత్మ నడిపింపులు నడవని నువ్వు ఎలా చెప్పగలవు? చెప్పలేవు ఈ మాట. ఎవరైతే వాక్యానుసారంగా తన మనసును మార్చుకుని మారు మనసు పొంది, దేవుడు రాజ్యం వస్తుంది కనుక మారు మనసు పొంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో నీటి బాప్తిస్మం పొంది, పాపాలు కడిగి వేసుకుని అండ్ పరిశుద్ధాత్మ వాక్య అనుభవంలో నడుస్తూ ఉన్నట్లయితే, అది మరణం వరకు కూడా నువ్వు అలా నడుస్తూ ఉంటే, వాక్యానుసారంగా వాక్యము ఏది చేయమని అది చేస్తూ, ఏది వద్దని అది మానుకుంటూ నువ్వు జీవిస్తూ ముందుకు సాగుతున్నట్లయితే నీ ఆత్మను ప్రభువుకు అప్పగించినట్లు. కానీ మారు మనసు పొందలేదు, బాప్తిస్మం తీసుకోలేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేవు, ఇదే చివరి రోజు అయితే నీ ఆత్మ ఎలాగ అప్పగిస్తావు ప్రియ సహోదరుడా? కొంతమంది ఉన్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనుభవంలో నడుస్తున్నాం అనుకుంటారు, కానీ వారి క్రియలు మారలేదు, వారి బ్రతుకు మారలేదు, వారి జీవితం మారలేదు, వారి మాట, వారి చూపు, వారి ఆలోచన విధానం, వారి తలంపులు మారలేదు. అలాంటి వారు ఎలాగా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పగల ధైర్యంగా ప్రియ సహోదరుడా, సహోదరి? కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకోవాలని ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాను. కలువరి చెరువులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన 7 మాటలు మీ ముందుంచాను. ఒకటి ఏమంటున్నారో తెలుసా? అది క్షమాగుణము గురించి దేవుడు చెప్తున్నాడు. రెండవది రక్షణ గురించి దేవుడు చెప్తున్నాడు. మూడవది మనం కలిగి ఉండవలసిన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నాలుగవది తండ్రితో ఎడబాటు ఉండకూడదు. ఐదవది ఆత్మల దాహం. ఆరవది ముగించుట. ఏడవది పరిపూర్ణత, సంపూర్ణత, కార్య నెరవేర్పు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యాన్ని వినిపించినందుకు వందనాలు. కలువరి శిలువలో ప్రభువా, నీ కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకంలో మానవదారిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మేము చేసిన పాపాల నిమిత్తము శాపమై మ్రాణి మీద వేలాడినప్పుడు ఆ సమయంలో నీతో మాట్లాడిన 7 మాటలు మేము విన్నాం ప్రభువా. ఆ మాటల ప్రకారం జీవించే కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక, ఆమేన్.